ఇవాళ యెహోషువ గ్రంథం యొక్క ధ్యానం చేసుకున్నాము. యెహోషువ గ్రంథము మనకు తెలిసిందే కదా, పాత నిబంధన గ్రంథంలో ఉంటుంది. అది కూడా ద్వితీయోపదేశ కాండం తర్వాత ఉంటుంది. అయితే ఇది ఎప్పటిది కాంటెక్స్ట్ అంటే, వాళ్ళు ఇది ఎర్ర సముద్రం దాటేసి ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి వచ్చేసిన తర్వాత యొక్క ఉదంతం అనమాట. యెహోషువ ఒక గ్రంథము ఆ కాంటెక్స్లో రాయబడి ఉందన్నమాట. యెహోషువ బహు గొప్ప ప్రవక్త. అతను మోషే చనిపోయిన తర్వాత ఇశ్రాయేల్ దేశంలో ఉన్న జనాంగాన్ని, ఇశ్రాయేలీలందరినీ లీడ్ చేశాడనమాట. తీసుకొని ఎక్కడికి, కానాన్ దేశం దాకా తీసుకొని పోతాడనమాట. అతనికి మోషేకు ఇచ్చిన అంత పవర్ అంతా యెహోషువకి ఇచ్చారనమాట. యెహోషువకి ఇస్తే యెహోషువ తీసుకొని పోయి వాళ్ళని క్షేమంగా కానాన్ దేశంకు చేరుస్తాడు. అంటే కానాన్ బార్డర్లోకి ఎలాగు అనేది మనం ఇప్పుడు చూద్దాం. అయితే యెహోషువ 1వ అధ్యాయంలో ఏమంటాడు, ధైర్యముగా ఉండుము, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము అని అంటాడనమాట. ఎవరితో? యెహోషువతో యెహోవా. దేని గురించి? అతడు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును అని అతనికి వాగ్దానం చేస్తున్నాడు అనమాట. తర్వాత అతడు చేసిన ఘనకార్యములు ఏంటి అంటే, యోర్దాను నదిని దాటింపచేస్తాడు. యోర్దాను నది అంటే అది రెడ్ సీ లాగే సేమ్ అట్లాంటిదే నది అనమాట. అయితే ఈ యొక్క యోర్దాను నదిలో వాళ్ళు ఎట్లాగూ దాని నుంచి వెళ్ళారు. దాని మీద నుంచి ఎలా వెళ్ళారంటే, అక్కడ 12 గోత్రములు ఉన్నారు కదా, ఇప్పుడు ఇశ్రాయేలీలో ఫామ్ అయ్యారు కదా. ఆ 12 గోత్రముల నుంచి ఒక్కొక్క వ్యక్తిని తీసుకొని వాళ్ళు ఏం చేశారు, యెహోవా యొక్క మందసంను ఎత్తి పట్టుకున్నారు. 12 మంది ఎత్తి పట్టుకొని వాళ్ళ యొక్క పాదములు యోర్దాను నదిలో అంచున స్టార్టింగ్లో అలా పెడితే ఆ కరపాదము ఎక్కడెక్కడ తాకిందో 12 మందివి, అక్కడ నుంచి ఇంత పెద్ద రాశిలాగా వాటర్ ఇట్లా లేసి నిల్చిందనమాట. సైడ్కి ఇట్లా రాశిలాగా శిలాపలకంలాగా ఇలా లేచి నిల్చుంటే మధ్యలో నుంచి ఇశ్రాయేలీలు దాటి వెళ్ళిపోయారనమాట. అయితే ఆ జరిగిన ఉదంతంని జ్ఞాపకార్థంగా వాళ్ళు ఏం చేశారు, 12 మంది గోత్రముల వాళ్ళు, ఆ వ్యక్తులు 12 రాళ్ళను తీసుకుపోయి అక్కడ వాళ్ళతో పాటు ఎక్కడెక్కడికి వాళ్ళు వెళ్తున్నారో ఆ యొక్క గుడారంలో వాటిని జ్ఞాపకార్థంగా రాళ్ళు పెట్టినారనమాట. నేను అనుకోవడం ఈ ఉదంతం చూసే జ్ఞాపకార్థ కూటాలు అలా జరపడం నేర్చుకున్నారేమో జనులు అని నేను అనుకోవడం అనమాట. అయితే ఈ యొక్క ఘనకార్యం తర్వాత, గొప్ప కార్యం చేసిన తర్వాత యెహోషువ ద్వారా యెహోవా ఇంకొక ఘనకార్యం ఏంటంటే, వాళ్ళు అలాగా కనాన్ దేశంలోకి వెళ్దాము అని వెళ్తా ఉంటే మధ్యలో ఈ ఎరుకో గోడ ఒకటి అడ్డుగా ఉందన్నమాట. ఎరుకో పట్టణస్తులు ఇశ్రాయేలీని దాని లోపలికుండా వెళ్ళనీయకుండా అడ్డుపడుతూ ఉన్నారనమాట. అడ్డుపడుతూ ఉంటే వీళ్ళు ఏం చేశారు, తొందరగా 7 సార్లు 7 రోజులు ఆ యొక్క ఎరుకో గోడ చుట్టూతా తిరుగుతూ కేకలు వేస్తూ ఉంటాయి. ఆ యొక్క కేకలు మరి యొక్క యాజకుల యొక్క సౌండ్స్, ట్రంపెట్ సౌండ్స్, వీటన్నిటి సౌండ్స్కి, వీళ్ళకి కేకల సౌండ్లకి 7వ రోజు 7వసారి వాళ్ళు దాని చుట్టూ తిరుగుతూ ఉంటే ఆ ఎరుకో గోడ మొత్తానికి పడిపోయింది. అంత ఘనత యెహోవా ఎరుకో గోడ పడగొట్టడంలో చూపించున్నాడు అనమాట. అంత గొప్పతనాన్ని, యెహోవా యొక్క మహిమ ఇట్లా ప్రకటింపబడింది ఆ ఎరుకో గోడ పడగొట్టడం విషయంలో. అట్లాగూ యెహోషువ గిబ్యోనుతో యుద్ధం చేసి వాళ్ళతో సంధి కుదుర్చుకుంటాడు. కానీ వాళ్ళు
ఇంకా బాగా గంభీరంగా యుద్ధం చేస్తూ ఉన్నారు ఇజ్రాయెల్తో. అప్పుడు యెహోవా ఉరుములు మెరుపులు క్రియేట్ చేస్తాడు. ఆ ఉరుములు మెరుపులకి వాళ్ళు భయపడి కొంచెం తగ్గుతారు. కానీ ఏం చేస్తాడు యెహోషువ అంటే ఆజ్ఞాపిస్తాడు సూర్యునికి, సూర్యుడా నువ్వు ఎప్పటిదాకా అస్తమించొద్దు అంటే ఇజ్రాయేలు గిబియోను మీద గెలిచేదాకా నువ్వు అస్తమించొద్దు అని అంటే ఆ సూర్యుడు యెహోషువ యొక్క మాట విని అస్తమించకుండా ఉందన్నమాట. ఇశ్రాయేలీలు ఎప్పుడైతే గిబియోనుల మీద గెలిచారో వెంటనే సూర్యుడు అస్తమించాడు అనమాట. అదొక గ్రేట్ థింగ్ అనమాట. అసలు ఇంకెవరు అంత గొప్ప విషయము చేయలేదు. యెహోషువ అంత గొప్ప కార్యము ఇంకెవ్వరు మళ్ళీ మన బైబిల్ మొత్తం ఎతికినా అట్లా సూర్యుడిని ఆజ్ఞాపించడం అనేది యెహోషువ ఒక్కడే చేయగలిగాడు. యెహోషువ యొక్క మాట సూర్యుడు విని అస్తమించకుండా ఉందన్నమాట. అయితే వాళ్ళంత కష్టపడి చేసిన ఒక్క యెహోషువ, కాలేబు మళ్ళీ చిన్నపిల్లలు మాత్రమే కానాన్ దేశంలోకి వెళ్ళి దాన్ని స్వతంత్రించుకున్నారన్నమాట. చక్కని వచనం ఏంటంటే 21వ అధ్యాయం యెహోషువ 21:43 వచనము, యెహోవా ప్రమాణం చేసి వారి పితరులకు ఇచ్చేదని చెప్పిన దేశం అంతయు ఆయన ఇశ్రాయేలీలకు అప్పగించను. వారు దాన్ని స్వాధీనపరుచుకొని దానిలో నివసించిరి. అది ప్రమాణం ప్రకారము నెరవేరిందనమాట. అలాగే ఇశ్రాయేలీలు అట్లా అంటే అందరూ లేదు, అందరూ ఏంటి ఆ కానాన్ దేశం బోర్డర్ దాకా అయితే వెళ్ళారు. కానీ దాని లోపలికి వెళ్ళి స్వతంత్రించుకున్న మాత్రం యెహోషువ, కాలేబు ఇంకా చిన్న చిన్న పిల్లలు అనమాట. అట్లాగే మనం ఇవాళ యెహోషువ గ్రంథం యొక్క ధ్యానం చేసుకుంటూ యెహోషువ ద్వారా ఏమేమి గొప్ప కార్యములు చేసినాడో ధ్యానించుకుంటూ దేవుడు ఇచ్చిన కృప కొరకు మనం దేవునికి